హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్డి విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక మ్యాటర్ నాతో షేర్ చేసుకున్నారనమాట. సో దే ఫెల్ట్ వెరీ సాడ్ అనమాట. చాలా బాధపడ్డారు. నాకు చెప్పుకునేటప్పుడు కూడా చాలా బాధ అనిపించింది వింటుంటే. సో మనం ఎవరినన్నా ఏదన్నా మాట్లాడినేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుని అనాలండి. సో ఎందుకంటే మనం అనడానికి ఈజీగా అనేస్తాం, కానీ ఎవరైతే ఆ మాట పడుతున్నారో వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం నీళ్ళలోకి రాయి విసురుతాం, మనకు అది నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఆ రాయి ఎంత లోపలికి వెళ్తుంది అనేది మనకు తెలియదు. సేమ్ అలాగే ఎవరన్నా ఆ మాట ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి బాధ కలుగుతుంది. సో మనకి క్లోజే కదా, ఫీల్ అవ్వరు కదా అనేస్తాం మనం. కొన్ని మాటలు నిజంగా బాధ కలిగిస్తాయి. నాకు ఆ వర్డ్ నాకు అంత నార్మల్గా ఉన్నప్పుడు ఏమి అనిపించలేదు. సిచ్యువేషన్ అదంతా చెప్పినప్పుడు నాకైతే నిజంగా బాధ అనిపించింది, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు అయితే. సో మీరైతే నా సజెషన్, మీరు ఎవరినైనా ఏమైనా మాట్లాడేటప్పుడు ఎంత క్లోజ్ అయినా సరే ఒక్కసారి ఆలోచించి అనండి. సో మన ఫిష్ కర్రీకి వచ్చేస్తే కనుక ఫస్ట్ నేను ముక్కలకి, ఇది 1 kg ఫిషెస్ ముక్కలు అనమాట. సో ఈ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇది ముందే యాడ్ చేసుకున్న ఒక ½ an hour పక్కన పెట్టుకుంటే ఏమైందంటే ముక్కకి ఉప్పు అనేది పడుతుంది అనమాట. సో దీనికోసం చింతపండు పులుసు లేకుండా అయితే అసలు చేపల కర్రీ అనేది లేదు నాకు తెలిసినంత వరకు. సో చింతపండు పులుసు ఎందుకు వేస్తారు మస్ట్ షుడ్గా అంటే, ఇది నీచు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పులుపు తగిలితే నీచు స్మెల్ రాదనమాట. అందుకని మనం ఫిషెస్ క్లీనింగ్లో కూడా లెమన్ కానీ లేకపోతే మజ్జిగ అవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, ఇందుకోసమే. పులుపుకి ఆ నీచు స్మెల్ అంతా పోద్ది అనమాట. అండ్ టేస్ట్ కూడా పుల్లగా తగులుతుంది, ముక్కకి బాగా పడుతుంది అనమాట. సో ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4 or 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసేసుకోండి. చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు పులుసు నానబెట్టుకుని పిండి పోసుకోవాలి. చూస్తున్నారు కదా. సో మరీ నీళ్ళగా అయితే ఉంచుకోవద్దు, కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది, కొంచెం ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో. సో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే దింపేసరికి ఏమవుతుందంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది అనమాట. సో మంచిగా పొయ్యి మీద సన్నటి సెక మీద వండుకుని పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా. తెల్లారి చూస్తే ఇలా ఉంటుంది అనమాట, చక్కగా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి. సో అస్సలు గరిటె పెట్టనే వద్దు. వన్స్ పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి అసలు గరిటె పెట్టకూడదు. ఓన్లీ కర్రీ వేసుకోవడానికి మాత్రమే గరిటె పెట్టాలి. మార్నింగ్ వేడివేడి అన్నంలో ఫిష్ కర్రీ వేసుకుని, నైట్ వండిన ఫిష్ కర్రీ తెల్లారి వేసుకుని తింటే అసలు వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కన్ఫామ్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.